రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులకు సంపూర్ణ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామంలో ఉన్న రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివెత్తి నాని, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్తో కలిసి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 217 గ్రామాల్లో 26,212 మంది రైతులకు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నేడు చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన రైతులకు మొత్తం 113 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో భూ సంబంధ సమస్యల వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. చంద్రగిరి మండలంలో నరసింగాపురం గ్రామంలో రీసర్వే పూర్తి చేసిన 113 మందికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. డిఆర్ఓ మాట్లాడుతూ గత ప్రభుత్వం జారీ చేసిన పాత పుస్తకం స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం నరసింగాపురం గ్రామ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రైతు యొక్క పాస్ పుస్తకంలో వారి యొక్క సర్వే నెంబర్ల పేర్లు అన్ని కూడా క్షుణ్ణంగా ప్రింట్ చేసి ముద్రించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే, డిఆర్ఓ, ఆర్డీఓ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, చంద్రగిరి తహసీల్దార్ శివరాం సుబ్బయ్య, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో రీసర్వే జరిగిన కొన్ని గ్రామాల్లో చంద్రగిరి మండలంలో కేవలం ఒక గ్రామం మాత్రమే మనకి ఈ రీసర్వే జరిగింది. రీసర్వే జరిగినటువంటి గ్రామంలో గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మనకి రాజముద్ర అందరూ చూసే ఉంటారు. చాలా చోట్ల మన సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజముద్ర ఉంటుంది. అందుకే మన కార్యక్రమం కూడా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ సర్వే ఏదైతే స్టార్ట్ చేస్తామో 100 ఏళ్ల రికార్డు మనం ఫెయిల్ అయ్యాలని చెప్పుకుంటూ ఉంటాము. ఆ 100 ఏళ్ల రికార్డు చాలా మిస్టేక్స్ జరిగాయి, తర్వాత చేంజెస్ వచ్చాయి. కాబట్టి ఈ సర్వే చేస్తే అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనము 3 ఫేజెస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకో 3 ఫేజెస్ స్టార్ట్ అయ్యాయి. ఇది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన విలేజ్ నరసింగాపురం. ఇప్పుడు ఏదైతే 215 విలేజెస్, మన 215 గ్రామాలు తిరుపతి జిల్లాలో రీసర్వే పూర్తి చేసుకొని 50,000 భూమి పత్రాలు వచ్చి అందులో మనం మిస్టేక్స్, కరెక్షన్స్ అన్ని తీసేగా 26,000 మనం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో నరసింగాపురం విలేజ్లో 92 కరెక్ట్గా మన భూమి పత్రాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఒకవేళ రైతులు అవైలబుల్ లేకపోయినా వాళ్ళ బంధువులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళు కూడా తీసుకునేలాగా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. దీనికి బయోమెట్రిక్ కంపల్సరీ, ఈకేవైసీ కూడా ఉండాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళని కూడా రెవెన్యూ అధికారులు చెప్తారు. సో తీసుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ ఈకేవైసీ చేస్తాము. ఇప్పుడే రైతులందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది, అది క్యాన్సిల్ చేసి మీ భూమి మీ చేతిలో నమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రోజు మాట్లాడడం జరిగింది. పాస్బుక్ గతంలో భిన్నంగా మనకి రాజముద్ర అంటే రాజముద్ర అనేది ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రతో ఈరోజు మేము అందరికీ కూడా చెప్తాము. దీనికి కాకుండా కొన్ని నిన్న మొన్న పేపర్లో చూస్తుంటారు. మన గతంలో 22 యాక్ట్స్ కానీ ఏదైనా చేయాలంటే కలెక్టర్ గారికి చేసి గారికి తిరిగేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. ఈ 22 ల్యాండ్ డెలిషన్ చేయాలంటే మన ఆర్డీఓ గారి స్థాయిలో పోయి చేసుకోవచ్చు.
అదేవిధంగా కొన్ని అడగలు ఇదేదైనా చేసుకోవాలని డెలిట్ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈరోజు వచ్చి ఎంఆర్ఓ స్థాయిలో చేసుకోవచ్చు. రైతులు రెవెన్యూ సంస్థలు ఎన్నో ఈ 1 సంవత్సరం 6 నెలల్లో ప్రభుత్వ పరంగా ఎన్ని విధానాలు తెచ్చినా రెవెన్యూ పరంగా చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉండే దానివల్ల దీన్ని ఏదో విధంగా ప్రజలకి ఇంకా మరింత చేయిస్తూ వాళ్ళకి రెవెన్యూ వ్యవస్థకి ఉన్నటువంటి గ్యాప్ పూడ్చుకొని అందరూ కలెక్టర్ రాలేదు, అందరూ జేసీ కలెక్టర్ రాలేదు, అందరూ ఆర్డీ వాళ్ళ స్థాయి కాబట్టి అన్నింటికి దగ్గరికి చేర్చుకుంటూ ఈరోజు మన పెద్ద సీఎం గారు మీ అందరికీ సుపరిస్థితులు మీ పక్కన పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వ్యవస్థ తీసుకోవడం రావడం జరిగింది. ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 40 మందికి ఈరోజు జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ కూడా మీ ఇళ్ళకి వచ్చి ఎంఆర్ఓ స్థాయి గారు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం చెప్పిన రైతు సోదరులు ఆదుకుంటూ రైతులకు సంబంధించిన అన్ని రంగాల్లో కూడా కాలంలో ఉన్నటువంటి ఒక 5 సెంట్లు ల్యాండ్ వదలాలంటే కూడా 20 రోజులు మనకి పక్కన స్థలం కొంచెం గ్యాప్ ఉంటే 5 సెంట్లు అంటే కూడా మనకు 10 లక్షల రూపాయలు సుమారు వస్తాం. చంద్రగిరి మనం వేసుకున్నా, గోదావరి మనం వేసుకున్నా, ఆసిఫలం మనం వేసుకున్నా. మరొకసారి మొత్తం తెలియజేసుకుంటూ ఏ విషయం వచ్చినా మీరు ఎంఆర్ఓ స్థాయి గారికి కానీ రెవెన్యూ అధికారి కానీ జేసీ గారి తీసుకెళ్ళండి. లేదా నా దృష్టికి ఎప్పుడు మాక్సిమం 6 డేస్ ఆఫీస్లోనే ఎక్కడ మండలం తిరిగినా మార్నింగ్ 8 వరకు ఇంటి దగ్గర మన సాయంత్రం 6 గంటలకు ఆఫీస్లోనే ఉంటాను. ఏది వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే నేను ఫస్ట్ తెలియజేసుకుంటూ ఈ అవకాశం చంద్రులు అభ్యర్థులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. నాగమణం రజనీరాజు గోపి గోపాల్ చిన్న కృష్ణయ్య చంద్రమౌళి జీపాల వెంకటసుబ్బయ్య జి ధనమ్మ ఎం మునికృష్ణారెడ్డి అనసూయ సుబ్రహ్మణ్యం ప్రసాద్ కృష్ణారెడ్డి